హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? టమోటా మునక్కాడల పులుసు ఈ తీరులో పెట్టుకున్నామంటే అమోఘంగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా చేస్తారు కదండి. నేను చెప్పబోయే ఈ తీరులో చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. డైలీ ఒకే విధంగా కాకుండా కొత్తగా ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ముందుగా గసగసాలు 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 4 జీడిపప్పు తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, చక్కగా ఒక్కసారి ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకొని గసగసాలు వాటర్లో కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు చింతపండు గసగసాలు నానేలోపుగా మరో కడాయి స్టవ్ పైన పెట్టుకుని మునక్కాడలను ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి. దీనికి పైన నార వస్తుందండి, ఇది తీసేసుకుంటే మునక్కాడలు బాగుంటాయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మునక్కాడలు మనకి మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఉడికించుకునేటప్పుడు కాస్త మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మునక్కాడలకు సాల్ట్ పడుతుందండి. ఒక్కసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపుగా ఇప్పుడు మనకి చింతపండు నానిపోయింది కదండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన చింతపండు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా గసగసాలు జీడిపప్పు నానబెట్టాం కదండి, అవి కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. కాస్త మిక్సీ పట్టిన తర్వాత ఓ ఇంచు అల్లం ముక్క 4-5 వెల్లుల్లి యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. మనకి ఈ పులుసులోకి మునక్కాడల పులుసులోకి ఈ పేస్ట్ మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, చక్కగా మునక్కాడలు ఉడికిపోయాయండి. మరీ చెదర ఉడకబెట్టుకోకుండా కాస్త లైట్గానే ఉడికించుకోండి. మనకి పులుసులో కూడా మునక్కాడలు అనేది ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిట్లించుకోవాలి. ఇలా చిట్లిన తర్వాత మనం పెద్ద సైజు 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి. మనకి ఈ మునక్కాడల పులుసు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసాం కదండి మునక్కాడలలో. ఇప్పుడు చూసి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. మీరు వద్దంటే మీకు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. 1/2 భాగం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తరువాత 2-3 పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమోటాని మగ్గించుకోవాలండి. మనకి టమోటా తొందరగా మగ్గటానికి కాస్త చిదుముకుంటూ గరిటెతో కలుపుతూ మగ్గించామంటే తొందరగా టమోటా అనేది మగ్గిపోతుందండి. ఇలా మగ్గిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కర్రీ అయితే. మనకి ఈ టమోటా మునక్కాడల పులుసు మరింత రుచిగా రావాలంటే ఇందులో నేను వేసే పౌడర్ యాడ్ చేయండి. ఆవాలు అదేవిధంగా మెంతులు కాస్త దోరగా వేపుకొని పౌడర్ చేసుకోవాలండి. ఆ పౌడర్ కానీ ఇందులో యాడ్ చేసామంటే పులుసు అనేది మంచి రుచి వస్తుందండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా యాడ్ చేస్తే కర్రీ అనేది చేదు వచ్చేస్తుందండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మన స్పైసీకి తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఆవాలు మెంతి పొడి యాడ్ చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మునక్కాడలను ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మునక్కాడలకు మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గినప్పుడు మనకి ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుందండి. చూడండి, చక్కగా మగ్గిపోయాయండి 3 మినిట్స్ తర్వాత. ఇలా మగ్గితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనకి పులుసు అనేది చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. మీరు పులుసు వాటర్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన టమోటా మునక్కాడల పులుసు రెడీ అయిపోయిందండి.
వేడి వేడి రైస్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఓ లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.